అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఆ స్టేజ్ మీద ఎందుకు అలా కూర్చుని అంత ఏడ్చావు? 2 రెడ్స్ ఇస్తారు. నేను చాలా ఫైట్ చేశాను. వాళ్ళు ఏమంటున్నారు, ఏం ప్రమోట్ చేసుకోవడానికి వెళ్ళావని? ప్రమోట్ చేసుకోవడానికి అంతవరకు ఎందుకు మేడం అసలు? ఇంకా నాకేం వద్దని చెప్పి మొత్తం నీకు అన్ని రెడ్సే. ఏం కూడా పెట్టలేదు నాకు. అమ్మని కూడా ఏడిపించావు నువ్వు, లిటరలీ చెప్పాలంటే. ఇంక నీకు జీవితానికి ఇంక సుఖమే లేదా అని. నువ్వు చేసేది మంచి పనే కదా, నీ మీద ఎందుకు అంత నీ అకాడమీ తొక్కేయాలి, నిన్ను తొక్కేయాలి అని అంత ఏముంది జనాలకి? ఒకరు ఎదుగుతున్నారండి, ఎవరు చూస్తారు మేడం? నీ గోల్, నీ డ్రీమ్ ఏంటి? నేను ఎవరైతే నా హలో గాయ్స్, వెల్కమ్ టు ఐజీ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న అమ్మాయి ఆడపులి టైప్ అనమాట. కానీ పులి కూడా అప్పుడప్పుడు ఏడుస్తుందా అనిపించింది ఆ అమ్మాయి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ మీద చూస్తే చాలామంది అరే ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉన్న అమ్మాయి అక్కడ వెళ్ళి ఏడ్చింది అని చాలామంది ఫీల్ అయ్యారు. వాళ్ళ మదర్ ఎమోషన్ చూసాము, అన్నీ చూసాము. అలానే ఇప్పటివరకు అగ్ని పరీక్ష స్టేజ్ పైన నెక్స్ట్ సీజన్లో నిన్ను కంపల్సరీ తీసుకుంటాము అని చెప్పిన వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్ అపర్ణ మాత్రమే. ఎస్, ఎవరున్నారో అర్థమైపోయింది కదా, అపర్ణ మనతో పాటు ఉన్నది. అపర్ణ అని మాట్లాడి అపర్ణ అంత బోల్డ్గా ఉండే అమ్మాయి ఎందుకు ఏడ్చింది ఏంటి ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ అపర్ణ. గొంతు పోయింది, బాగా ఏడ్చావు, బాగా అరిచావు. లేదు మేడం. హాయ్ మేడం. ఇప్పుడు చెప్పు, అక్కడి వరకు అంత కష్టపడేళ్ళు. నేను నీ ప్రొఫైల్ చూసాను, ఇన్స్టా చూసా, మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచి ప్లేయర్ అమ్మాయి, మంచి యాక్టివిటీస్ ఉంటుంది, ట్రైనింగ్ ఇస్తుంది, తన దగ్గర తనకు అకాడమీ ఉంది, తన దగ్గర నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ లేడీ బాస్ నువ్వు. ఆ స్టేజ్ మీద ఎందుకు అలా కూర్చుని అంత ఏడ్చావు? అంటే నాకు అది చాలా ఉపయోగం మేడం. యాక్చువల్లీ బిగ్ బాస్కి లాస్ట్ టైం అప్లై చేసినప్పుడు నేను అప్పుడే అకాడమీ పెట్టలే. సో 6 months అవుతుంది పెట్టి. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ బ్యాక్గ్రౌండ్ లేదు. చాలా మంది నా దగ్గరకు వస్తారు జాయినింగ్కి వచ్చినప్పుడు, అక్క ఇలా నాన్న లేరు, అక్క అమ్మ లేరు, ఏమైనా హెల్ప్ చేయకంటే నాకే ఏం లేదు, ఇల్లు లేదు, ఒక ల్యాండ్ లేదు, అసలు ఎలాంటి ఏం లేదు. నేను ఒక స్కూల్లో జాబ్ చేసి అలా దాచుకున్న డబ్బులతో తక్కువ అమౌంట్తో అకాడమీ పెట్టా. వచ్చిన దగ్గర పిల్లల దగ్గర కొంచెం అమౌంట్ తీసుకొని వాళ్ళకి నార్మల్గా అలా పెడుతున్నా. సో నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఏదైనా ఇద్దామన్నా, ఒక మంచి ఫ్యాకల్టీ పెడదామన్నా లేదు. స్టార్టింగ్లో ఉన్నాను కదా, లాస్ట్ టైం ఎలాగా అవ్వదు, ఈసారైనా సరే మనకు మంచి టాలెంట్ ఇవన్నీ పెట్టాం కాబట్టి ఈ ప్లాట్ఫామ్ మనల్ని ఆదరిస్తుందేమో అని చెప్పి నేను అప్లై చేయడం జరిగింది. సో అలాగనే నన్ను తీసుకున్నారు. గ్రూప్ డిస్కషన్కి వెళ్ళాను. అండ్ ఇంకా కాల్ ఫస్ట్ నాకే వచ్చింది. ఓకే, బిగ్ బాస్ నుంచి కాల్ ఫస్ట్ నాకే వచ్చింది. స్టార్ట్ చేసిన రోజు నుంచి ఫస్ట్ కాల్ 27 నాకు వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గ్రూప్ డిస్కషన్లో ఏంటి జూమ్ కాల్ అంతా బాగా మాట్లాడాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి యాక్సెప్ట్ మెయిల్ వచ్చింది. స్టేజ్ మీదకి వెళ్ళకి ఆడడం కారణం ఏంటంటే 2 రెడ్స్ ఇస్తారు. నేను చాలా ఫైట్ చేశాను. వాళ్ళు ఏమంటున్నారు, ప్రమోట్ చేసుకోవడానికి వచ్చావు అన్నారు. నలుగురు 4 మాటలు అంటూనే ఉన్నారు. ఆయన నలుగురికి అందిస్తున్నారు. ఏం ప్రమోట్ చేసుకోవడానికి వెళ్ళావని? డిఫెన్స్ అకాడమీ ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాను అంటున్నారు. ఓకే, ప్రమోట్ చేసుకోవడానికి అంతవరకు ఎందుకు మేడం అసలు? ఆల్రెడీ ఇన్స్టాలో నేను చూసారుగా నా వీడియోస్ మిలియన్ వరకు వెళ్తున్నాయి. అంటే అందులో ఓన్లీ ఎవరైతే జాబ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళే చూస్తారు. సో అలాంటప్పుడు ప్రమోట్ చేసుకోవడానికి ఎలా వెళ్తాను నేను? నాకు ఒక ఏం ఉంది అక్కడ. లాస్ట్ టైం వెళ్ళైపోయాను, ఈ ఇయర్ ఒక అకాడమీ పెట్టాను. సో నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అని చెప్పి నేను ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళడం జరిగింది. బట్ నేను 2 రెడ్స్ ఇచ్చేసరికి నా హోప్ కోల్పోయింది. 3ది కూడా రెడ్ ఇస్తారని నాకు అర్థమైపోయింది. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా నాకేం వద్దని చెప్పి ఇలా అనుకొని వెళ్ళిపోయింది. అలా అనుకొని వెళ్ళిపోయి వాళ్ళు అది లేదు, పాజిటివ్గా ఇంకా నాకు వద్దులేండి సార్ అని చెప్పి వచ్చాను. బిందు మాధవి మేడం అయితే నువ్వు సక్సెస్ అయ్యి వస్తే బెటర్ అంటున్నారు. సక్సెస్ అయ్యాక నాకెందుకు మేడం అది? ఒక మనిషి సక్సెస్ అయ్యాకన్నా ఇప్పుడే నన్ను తీసుకుంటే ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు, ఎంతమందికి నేను ఇంకా మోటివేషన్ అవుతాను, ఎంతమంది నీ లైఫ్ ఇచ్చిందని అవుతాను.
ఈ పాయింట్ ఎందుకు కనిపెట్టలేకపోయారు నాకు ఇంకా అర్థం అవట్లేదు. ఒకటే పాయింట్ వాళ్ళకి, ఎందుకు తిను, అందువల్ల అన్ని బ్యాక్గ్రౌండ్ అరే ఇక్కడ కూడా సక్సెస్ లేదే నాకు అని చెప్పి. సక్సెస్ అయిన తర్వాత వెళ్తే నీకు ఆ ప్లాట్ఫామ్ అంత యూజ్ కాదు, ఇప్పుడు నువ్వు అక్కడ సక్సెస్ అయితే ప్లాట్ఫామ్ కూడా యూజ్ అవుతుంది అనే ఫీలింగ్ నీ అభిప్రాయంతో అప్లై చేసావు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టేజ్ మీద కూర్చొని అంతలా ఏడుస్తుంటే అయ్యో పాపం అనిపించింది సీరియస్లీ. అంతే కదా మేడం, నాకు కావాలది మరి, నాకు చాలా అవసరం. అందరు వెళ్ళారు ఎవరికి వాళ్ళు, నేను యాక్టర్ అవ్వాలి, నాకు ఇది నాకు అదని చెప్పారు తప్ప ఎవరైనా సరే సొసైటీ కోసం చెప్పారు అక్కడ. ఇప్పుడు టాప్ 15 వాళ్ళు కూడా ఎవరైనా చెప్పారా? ఎవరు సొంత వాళ్ళు చెప్పుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నేను చాలా లో, నేను సొసైటీకి ఉపయోగపడే పని చేస్తున్నాను. అసలు ఏ ఉద్దేశంతో నన్ను తీసారో నాకు ఇప్పుడుగా అర్థం అవ్వట్లేదు. ఒక్క గ్రీన్ అవ్వని అడిగినప్పుడు కూడా అలా జెన్యూటీ కనిపించలేదు వాళ్ళకి. ఒక్క గ్రీన్ మొత్తం నీకు అన్ని రెడ్సే, ఆల్ రెడ్సే. అందుకే ఒక్క గ్రీన్ ఇవ్వండి. అక్కడ మా అమ్మ ఎదురు చూస్తుంది నా కోసం, చాలా హోప్ పెట్టుకుంది. మా అమ్మ చెప్పింది, నువ్వు బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోతే చక్కగా అక్కడి నుంచి వచ్చాక ఎలాగైతే ఎవరైతే పేద పిల్లలు అవుతున్నారో వాళ్ళందరికీ నువ్వు చదువు చెప్దు, చక్కగా జాబులు కొట్టి పంపిద్దు అని చెప్పింది మా అమ్మ. అదే హోప్తో వచ్చాను నేను. అండ్ నేను ఏ గేమ్ పెట్టినా ఆడుతాను, ఏం చెప్పినా చేస్తాను. గేమ్ కూడా పెట్టలేదు నాకు, డైరెక్ట్ మాటలతోనే రెడ్లు ఇచ్చి పంపిస్తారు. నువ్వు చేస్తుంది ఆల్రెడీ కరెక్ట్ అంటున్నారు అభిజిత్ గారు, కానీ అది అమ్మాయి ఎంతవరకు చేస్తుంది పాపం, అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడి వరకు వచ్చిందంటే అని ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయారు వాళ్ళు. నెక్స్ట్ గెలిచాక రమ్మంటే గెలిచాక ఏముంటుంది. ఇప్పుడు ఇస్తే బిగ్ బాస్ పెద్ద కడగొడు పెట్టుకొని బిగ్ బాస్ ఇచ్చిన తర్వాత లైఫ్ నాకు వీళ్ళందరికీ నేను చదువు చెప్తున్నానంటే వన్ ఆఫ్ ద రీజన్ బిగ్ బాస్ అని చెప్పుకుంటాను కదా. అది ఎందుకు వాళ్ళు, కానీ నీకు ఒక ప్రామిస్ అయితే చేశారు కదరా ఆ స్టేజ్ పైన, అంటే ఇప్పటి వరకు ఎవరిని కూడా నెక్స్ట్ సీజన్ కి కంపల్సరీ తీసుకుంటాము అని ఎవరికి ఓపెన్ గా చెప్పలేదు. అది నీకు ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు? బిందుమా మేడం చెప్పారు. బిందు మాధవి మేడం, నువ్వు సక్సెస్ అయితే ఇక్కడికి వస్తే బెటర్, తీసుకుంటావు అప్పుడు నేను అని చెప్పారు. నెక్స్ట్ సీజన్ కి అయితే తీసుకుంటారని చెప్పారు. సక్సెస్ అయి వస్తే తీసుకుంటారంట. సక్సెస్ అయ్యి వస్తే ఇప్పుడు అసలు నీ అకాడమీ గురించి చెప్పు. అసలు నువ్వు ఏం చేసావు, అసలు నువ్వు అక్కడ అలా అడగడం, బతిమలాడడం ఇవన్నీ కొంచెం హర్టింగ్ అనిపించాయి మీ మదర్కి కూడా. ఆ వీడియోలో అమ్మ బాధపడుతూ, నువ్వు అమ్మతో కూడా వీడియో పెట్టావు ఇన్స్టాగ్రామ్లో, నేను చూసాను అది. ఆ అమ్మ వర్షన్, అమ్మను కూడా ఏడిపించావు నువ్వు లిటరలీ చెప్పాలంటే. సో అమ్మ ఏమన్నారు అంటే మేడం, నేను ఇప్పుడు ఇక్కడ పోయింది కదా 3 years వచ్చి బయటకు వచ్చాక ఫస్ట్ అమ్మ ఫోన్ చేశాను, ఎవరికి చేయలేదు. ఏమైందమ్మా నవ్వుతూ మాట్లాడింది. ఆ నవ్వుతూ మనసుకి సాడ్ నుంచి ఎలా చెప్పాలి, ఆయనకని చెప్పాను. పోయిందమ్మా అన్నాను. అమ్మ ఒకటే అన్నది, మా వేరు ఉంటుంది అటు సైడు, అమ్మ నా కూతురా పోయిందా, ఇంక నీ జీవితానికి ఇంక సుఖమే లేదా అని ఏడ్చేసి ఫోన్ కడిసింది అమ్మాయి. నేను చేస్తున్నా ఫోన్ ఎత్తట్లేదు. సరే అని చెప్పి అక్కడి నుంచి నేను మెట్రో దగ్గరికి వెళ్ళిపోయి 5 years నించొని ఏడ్చాను. మెట్రో దగ్గర కూర్చోడానికి అక్కడ ఏమి ఉండదు, బ్యాగ్ అక్కడే ఉంది, నేను మనిషిని ఎక్కడ ఉన్నాను కూడా నాకు తెలియదు. ఏడుస్తూనే ఉన్నాను కంటిన్యూగా. నేను ఏడుస్తున్నానంటే నా బాధలు అన్నీ ఉన్నాయి మేడం. మాకు ఇల్లు ఉంటుంది, అమ్మేసుకున్నాం. మా నాన్నగారు మా అన్నయ్య ఇద్దరు చనిపోయారు, మా పెద్దన్నయ్య ఇద్దరు చనిపోయి ఇల్లు అమ్మి సక్క పెళ్లి చేసాం. ఒక రేకుల సెట్లు ఉండేవాళ్ళం. అప్పుడు మాకేం తెలీదు. అయితే మా అమ్మకి పెన్షన్ డబ్బులు, కళ్ళు సరిగా కనిపించవు. ఆ డబ్బులతో అమ్మ మమ్మల్ని చూసుకుంది. అన్నీ ఉన్నారు, అన్నికి వినిపించదు. చిన్నన్నయ్య పెద్దని చనిపోయారు. పెద్దనికి జాబ్ వచ్చింది కానిస్టేబుల్. ఇంకా 1 రోజులు ఆయన జాయినింగ్కి వెళ్తారనగా చనిపోయారు. 1 రోజుల తర్వాత కాల్ లెటర్ వచ్చింది. అంటే అన్నికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల సడన్గా చనిపోయారు. ఓకే, ఇవన్నీ తట్టుకొని చాలా వరకు పైకి వచ్చాం. వేరే ఊరు వెళ్ళిపోయాం, సొంత ఊర్లో లేము. అక్కడ ఒక రేకుల సెట్లు ఇంట్లో ఉండేవాళ్ళు. వర్షం వస్తే ఫుల్ వాటర్ లోపలికి, ఆ వాటర్లోని మా అమ్మ బొగ్గుల పైన అన్నం వండేసి నీళ్ళు వేసుకొని తినేవాళ్ళు. వర్షం వస్తే పాములు వచ్చి చుట్టూను. మేము ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పడుకోకుండా చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఏమైపోయిందో వాటర్ కలుపుకొని అన్నంలో వాటర్ కలుపుకొని తినేవాళ్ళు. అన్నయ్య నేను అమ్మ ముగ్గురు విని. నేను ఇంట్లో పని చేయడానికి వెళ్ళేదాన్ని. వాళ్ళు తినేటప్పుడు మిగిలితే బాగున్ను, ఇస్తే బాగున్ను అనుకునేదాన్ని మనసులో. ఇంకేసి ఇస్తే అది తెచ్చి అమ్మకి ఇచ్చేదాన్ని. నేను అక్కడ తినేసానమ్మ నువ్వు తిననేదాన్ని, అన్నీ తెచ్చి ఇచ్చేదాన్ని. ఇంత వరస్ట్ లైఫ్ నుంచి వచ్చాను నేను, కన్నీళ్ళ నుంచి వచ్చాను. అక్కడ కన్నీళ్ళు పెట్టానంటే కన్నీళ్ళు నాకు కొత్త కాదు, కన్నీళ్ళు నా చుట్టాలు. అందుకే నాకు వస్తే మా అమ్మ ఇప్పుడు ప్రామిస్ చేయించుకుంది, నువ్వు ఏడడం వల్లే నువ్వు అక్కడ నష్టపోయావని అందరూ అంటున్నారు, నువ్వు ఇంకేడొద్దు, ఏడవలసిన అవసరం లేదు. ఏడవడం వల్ల నష్టపోయావని అనట్లేదు, అంటే యూ డోంట్ డిజర్వ్ అంత ఏడవడానికి, నువ్వు డిజర్వ్ కాదేమో, నువ్వు మంచి టాలెంటెడ్
అంతమందికి ఇన్స్పైరింగ్ ఉన్నావు, అంతమందికి కోచింగ్ ఇస్తున్నావు. నువ్వు చెప్తుంటే ఇప్పుడు నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నీ వాటర్లో అన్నం కలుపుకొని తినడం ఇవన్నీ. సో ఇట్స్ కైండ్ ఆఫ్ పార్ట్ మన జర్నీలో, మన లైఫ్లో ఇది ఒక పార్ట్ అనే మనం అనుకోవాలి. అపర్ణ, నువ్వు ఏడ్చినందుకు అది పోయిందని అయితే నేను అనుకోవట్లేదు, కానీ అది పోయినందుకు నువ్వు ఏడ్చావని అయితే నేను అనుకున్నాను. పోయినందుకే ఏడ్చాను మేడం. నేను నిజం చెప్తున్నా, పోయినందుకే. ఇక్కడ కూడా లేదా స్కోప్. ఇప్పుడు మేడం మనం ఎవరినైనా వెళ్ళి నాకు ₹1,00,000 ఇవ్వండి, ఇలా కొంతమందిని చదువు చెప్పి ఎవరు ఇస్తారు మేడం? ఎమ్మెల్యే ఇస్తాడా, ఎంపీ ఇస్తారా? ఎవరిస్తారు? ఎవరు? బిగ్ బాస్ అనేది మంచి ప్లాట్ఫామ్. మన టాలెంట్ ఉంది, మన గేమ్ ఆడుతాం, వాళ్ళకి ఎనీ టైం ఇస్తాం, అన్ని వాళ్ళకి అన్ని ఇస్తేనే వాళ్ళకి మనం డబ్బులు ఇస్తారు. ఎల్లోళ్ళందరూ డబ్బులే కదండి, ఇప్పుడు జడ్జెస్ కూడా డబ్బులే కదా. అంత మంచి జడ్జిమెంట్ చేసి ఒక మంచిగా చేస్తున్నారంటే ఏదైనా మనీయే. ఆ మనీ తెచ్చి నేను మంచిగా పేదవాళ్ళకి ఏదో చేయాలనుకున్నాను. సో అది నాకు వర్కౌట్ అవ్వలేదు. అక్కడ నేను వాళ్ళు అనేసరికి నేను డౌల్ అయిపోయాను. కానీ మీరు చూసారో లేదో, ఎక్కడ అకాడమీ పేరు చెప్పలేదు. నేను ప్రమోట్ చేసుకోవడానికి రాలేదు. అకాడమీ పేరు ఎక్కడైనా చెప్పాను, మీరు చూసారా? లేదు, ఎక్కడ చెప్పలేదు. అంత ప్లాట్ఫామ్ అకాడమీ అని వాళ్ళు అన్నారు తప్ప నేను పేరు చెప్పలేదు. అభిజిత్ గారు ప్రామిస్ మేడం మీరు చెప్పండి, అపర్ణ గారు మీ అకాడమీ పేరు చెప్పండి అని చెప్పారు. నేను చెప్పలేదు, నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయాను. అది నా జెన్యూన్. అంటే అమ్మాయి ఏడ్చిందంటే తను బాధపడిన స్ట్రగుల్స్ అలాంటివి కదా. ఆ పెయిన్ అంతా నీకు అక్కడ కూడా ఫెయిల్ అయ్యా అనే బాధ వచ్చేసింది. అందుకని ఒక్క గ్రీన్ ఇవ్వండి అని అంతలా బతిలమాడాను నేను. కేవలం అది ఒక్క పాయింటే. ఒక్క గ్రీన్ ఇచ్చుంటే నన్ను నేను ఎంత నిరూపించుకుండేదాన్ని. ఒక్క గ్రీన్ ఇచ్చుంటే ఖచ్చితంగా అవసరంకి వెళ్ళిపోయి ఉండేదాన్ని. ఎందుకంటే ప్రాణం పెడతాను. నేను అడిగి పెట్టిందే ప్రాణం పెట్టడానికి. అక్కడ నా బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ కోసం బాగాలేదు, పరిస్థితి బాగాలేదు. నేను అకాడమీ పెట్టాను నిజమే, కానీ నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల వేరే వాళ్ళు ఉంటారు కదా, ఎలాగని అమ్మ ఎలా పిడిసింది, ఎలాగని తీయించేద్దామని ప్రెస్ వాళ్ళని వీళ్ళు పంపించి బెదిరించడం, తీయించేయని ప్లాన్ లేడు, చాలా చేశారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను ఇంకా తక్కువైపోయాను. ఇంకా నన్ను చీప్గా చూస్తున్నారు. నేను ఎంత ఫేస్ చేస్తున్నాను నాకు తెలుసు. బట్ ఎవరికి చెప్పినా ఏం చేయలేం. అయినా కానీ నేను ఒక గమ్యాన్ని చేరుకోవాలని ప్రయాణం చేస్తున్నాను. ఈ మధ్యలో నాకు గొయ్యలు ఎదురవుతున్నాయి, పర్లేదు దిగి మళ్ళీ పైకి వస్తాను అంతే. సూపర్. ఆ స్పిరిట్, ఆ కాన్ఫిడెంట్ ఉండాలి. అంటే ఒక అమ్మాయి బయటకు వచ్చి జాబ్ చేయడమే ఈ రోజుల్లో పెద్ద టాస్క్ అయిపోయింది. అలాంటిది నువ్వు మీ మదర్ని చూసుకుంటూ, మీ అన్నయ్యని చూసుకుంటూ, నువ్వు అంత ఇళ్ళల్లో పనులు చేసుకొని అంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు లేదు అని చెప్పి నువ్వు చెప్తున్నావు. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ ఆ ప్లాట్ఫామ్లో నువ్వు అడుగు పెట్టావు, ఒక ఎపిసోడ్లో నువ్వు కనిపించావు అంటే నీకు ఆ వర్త్, నీకు ఆ కెపాసిటీ, ఆ టాలెంట్ ఉందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అన్ని వేల అప్లికేషన్లో నువ్వు సెలెక్ట్ అయ్యావు, అక్కడి వరకు వచ్చావు అంటే అది చాలా గ్రేట్. సో నీ అకాడమీ గురించి మాట్లాడితే, ఒక ఆడ పులిలాగా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఎక్కడ బాధపడకూడదు, ఎక్కడ తగ్గకూడదు, ఫైట్ బ్యాక్ చేయాలి అని చెప్పి నువ్వు మాట్లాడుతూ పెట్టిన వీడియో నేను కూడా చూసాను, నీ స్టోరీలోనే చూసాను. అలా మోటివేట్ చేస్తున్న నువ్వు డిసప్పాయింట్ అయిపోతే, నిన్ను నమ్ముకున్న వాళ్ళు తినే డిసప్పాయింట్ అయిపోతే మాకేం నేర్పిస్తుంది అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళ కోసమైనా నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. వచ్చింది, వెళ్ళాను. వెళ్ళిన వెంటనే పిల్లలందరూ చుట్టూ వచ్చి ఏడ్చేశారు. మేడం మీరు వెళ్తారనుకున్నాం మేడం అది అని ఏడ్చారు బాగా. నేను వాళ్ళని పట్టుకొని ఏడ్చాను, వాళ్ళు నన్ను పట్టుకొని ఏడ్చారు. మా అమ్మ అయితే మరీని ఎలా ఏడ్చిందో నన్ను పట్టుకొని. ఇన్నోసెంట్ ఆవిడైతే అర్థం చేసుకుంటే బాగుండు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా, నా కూతురు ఎన్ని కష్టాలు పడవచ్చు. కానీ అక్కడ కష్టాలు అవన్నీ చూడరు కదా. కానీ టాలెంట్ ఉంది, ఏం లేదు నాలో, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంత బతిలమాడానంటే ఒక్క ఛాన్స్ ఇచ్చుంటే వేరే లెవెల్ ఉన్నా అసలు. ఒక్క ఇంకా పిల్లలు ఏడవడం, ఫీల్ అవ్వడం చాలా జరిగింది. వాళ్ళు ధైర్యం చెప్పారు, ఏం కాదు మేడం అని చెప్పారు కదా, వాళ్ళు సక్సెస్ అయ్యి రమ్మన్నారు. ఈ సంవత్సరం మేము జాబులు కొడతాం, నెక్స్ట్ ఇయర్ మీరు వెళ్ళండి, మేము సపోర్ట్ చేస్తాం అని వాళ్ళే చెప్పారు. ఇంకా ధైర్యంగా ఉన్నాను. కాకపోతే ఎవరైతే మన గురించి మనల్ని తొక్కేయాలనుకున్న వాళ్ళకి అదొక ప్లస్ పాయింట్ అయిపోయింది. అసలు ఎందుకు నీ మీద, నువ్వు చేసేది మంచి పనే కదా, నీ మీద ఎందుకు అంత నీ అకాడమీ తొక్కేయాలి, నిన్ను తొక్కేయాలి అని అంత ఏముంది జనాలకి? ఎందుకంటే ఇప్పుడు ఒకరు ఎదుగుతున్నారండి, ఎవరు చూస్తారు మేడం? ఇప్పుడు నాలాంటి సేమ్ ప్లాట్ఫామ్ వేరే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఎదిగిపోయాను, అవతల డౌన్ అయిపోతారు కదా. సో అది మెయిన్ పాయింట్. అసలు నువ్వు చెప్పు క్లియర్గా, అసలు నీ స్పోర్ట్స్ జర్నీ గురించి ఎలా మొదలు పెట్టావు, నీది ఏం అకాడమీ, వాళ్ళ దగ్గర ఎలా ఫీజులు ఛార్జ్ చేస్తావు, లేకపోతే అసలు ఛార్జ్ చేయవా, అసలు నీ జర్నీ చెప్పు.
నేను 6th నుంచే స్పోర్ట్స్ ప్లేయర్ మేడం. ఖోఖో ఆడేదాన్ని నేను. నేషనల్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని ఆడాను. నేషనల్స్ కూడా ఆడాను ఖోఖో. తర్వాత అలాగా అక్కడి నుంచి 10th అయింది. మంచిగా ఇంటర్లో కూడా ఆడాను. ఇంటర్లోనే నా లైఫ్ స్టన్ అయిపోయింది, డౌన్లోకి వెళ్ళిపోయింది. 10th వరకు నా లైఫ్ ఎంతో హైగా ఉంది. నేను ఇలా గేమ్కి వెళ్తానంటే అందరూ 100, 200 తెచ్చుకుని నేను 1000 రూపాయలు పట్టుకెళ్ళేదాన్ని. నేను అందరికి కొనిచ్చేదాన్ని. అంత హైలో ఉండేదాన్ని. ఎందుకంటే ఒక పక్క అన్నయ్య, నాన్న ఇద్దరు ఇచ్చేవారు. ఇంట్లో అందరికన్నా నేనే చిన్న అమ్మాయిని, 5వ అమ్మాయిని నేను మా ఇంట్లో. చాలా బాగా చూసుకునేవారు నన్ను. అసలు నాకు ఏడుపంటేడు తెలీదు. అలాంటిది ఇంటర్కి వచ్చాను. ఇప్పటికి కూడా నవ్వంటేడు తెలియట్లేదు నా లైఫ్కి. నిజం మేడం. ఇప్పుడు నువ్వేంటి ఇంటరా? లేదు, అయిపోయింది మొత్తం. ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇంటర్లో ఇలా జరిగింది. తర్వాత అప్పుడు నాకు ఒక స్పోర్ట్స్ అకాడమీలో ఆపర్చునిటీ వచ్చింది. మా అమ్మగారు వెళ్ళడం లేదు నన్ను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలాగమ్మా, మేమిద్దరే ఉన్నాం కదా, మా పరిస్థితి అటు ఇటుగా ఉంది, నువ్వు వెళ్ళిపోతే ఎలా అని చెప్పి ఆఫ్ చేశారు. ఇంకా అప్పుడు నేను ఉండిపోయి అమ్మ అన్నని చూసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా వాళ్ళతోనే ఉన్నాను. నాకు ఆర్మీ అవడం అంటే చాలా ఇష్టం. ప్రిపేర్ అయ్యాను. అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్. 6 మార్కులో జాబ్ పోయింది. ఆ జాబ్ రిజల్ట్ వచ్చే ముందు మా అమ్మని మా అన్నిని రోజు చెప్పేదాన్ని అన్నం తిన్నప్పుడు. అప్పటికి మేము ఒక పూట కూర, మిగతాన్ని పెరిగి మజ్జిగ వేసుకొని తినేవాళ్ళు. ఉదయాన్నే ఉల్లిపాయ నుంచుకొని గంజానం తినేదాన్ని నేను. రన్నింగ్కి వెళ్ళి వచ్చి అందరూ మంచి ఫుడ్ తింటారు రన్నింగ్కి వెళ్తే. బాదం అని, డ్రై ఫ్రూట్స్. నేను మీరు చెప్తే నమ్మరు, పచ్చిమిరకాయ గంజానం తిని నేను గ్రౌండ్ ప్రిపేర్ అయ్యేదాన్ని. అలాంటి ఫుడ్ తినేదాన్ని. ఏ రోజు ఏం తినలేదు. అందరూ ఫ్రూట్స్ తిననేవారు, నేను తినలే. లాస్ట్కి ఈ రోజు రేపు రన్నింగ్ ఉంది నీకు అనే రోజు నాకు 105 ఫీవర్ వస్తుంది. 2 days ముందు వీక్ అయిపోయాను బాగా. అయినా కానీ నేను స్ట్రాంగ్గా ఇంజక్షన్ వేయించుకొని వెళ్ళి అన్నీ కంప్లీట్ చేశాను. నా లైఫ్లో ఏదైనా అందుతుందంటే అప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అయినా కంప్లీట్ చేయాలి. నాకు చాలా స్పిరిట్ ఎక్కువ. వదలను, ఇది నాకు కావాలంటే వదలను. అందుకే చూడండి, స్టేజ్ మీద నాకు ఇది కావాలి అని చెప్పి అట్లీస్ట్ నా బాధ అయినా చూసిస్తారేమో అని చెప్పి ఇంకా కన్నీళ్ళు కూడా పెట్టాను. కానీ వాళ్ళకి అవి కూడా అర్థం కాలేదు. ఆ కన్నీళ్ళు నిజాయితీ వచ్చాయి మేడం. అందరికీ చెప్తున్నాను, బాధతో కోపంతో నేను ఇంకా కోల్పోతున్నానని చెప్పి నిజాయితీగా కన్నీళ్ళు వచ్చాక నాకు ఇంకెక్కడ కూడా పోయింది అని చెప్పి వెళ్ళిపోయాను నేను. ఇంకోటి ఇంకా రెడ్డిస్తున్నాను, ఆల్మోస్ట్ అది అయిపోయింది. అందుకే వెళ్ళిపోయింది తప్ప నాకు వేరే ఏం లేదు. అసలు జడ్జెస్ మీద కోపం లేదు, ఏం లేదు. నాకు అందరూ మంచిగా మాట్లాడారు, నాకు నచ్చింది. అండ్ నవదీప్ సార్ని చూడగానే నాకు మా పెద్దన్ని గుర్తొచ్చారు. ఆయన సేమ్ మా అన్నలాగే ఉంటారు. ఇది స్పెషల్ వేయండి, ఆయనకి ప్రత్యేకంగా చెప్తాను నేను. అండ్ ప్రోమోలు అంటే ఏంటి డైలాగ్ వేసేయండి. నవదీప్ నేను స్టేజ్ ఎక్కగానే డ్యాన్స్ చేశాను. తర్వాత నేను నవదీప్ సార్ని హక్ చేసుకోవాలనుకున్నాను వెళ్ళి. కానీ నాకు ఎవరికి చెప్పలేదు. అయినా కానీ ఎండింగ్లో వచ్చేసే ముందన్నా సరే చెప్దాం అనుకున్నా. నేను బాధలో ఉన్నాను. సార్ నవదీప్ సార్, మీరు మా పెద్దనిలా ఉంటారు. సో నేను స్టేజ్ మీదకి రాగానే మిమ్మల్ని హక్ చేసుకోవాలనుకున్నాను. బట్ మీరు ఎలా ఫీల్ అవుతారంటే మీ దగ్గర రాలేకపోయాను. అండ్ మీకు అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్. సో మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే మీకు వచ్చి రాఖీ కడతాను. సో మీరు అలాంటివి ఏమి అనుకోవద్దు. నాకు రెడ్ ఇచ్చారని చెప్పి నాకు ఎలాంటి ఫీల్ లేదు. అక్కడ ఏం జరిగింది నా మంచిగా అనుకుంటున్నాను. ఆ రోజు నా టైం కాదు అనుకుంటున్నాను. కానీ మిమ్మల్ని చూడగానే నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. సో మీరు చెప్పే ముందు నేను ఏడ్చాను, మీరు గమనించారు లేదు. మీరు రెడ్ అవ్వగానే ఇంకా ఏడ్చేసాను పడిపోయి. సో ఈ విషయం అక్కడ చెప్పలేదు. ఈ విషయం మీకు చెప్పలేకపోయాను. చాలా బాధగా ఉంది నాకు. సో మా అన్నయ్య కోసం అండ్ మా అన్నయ్యలోను నవదీప్ సార్ కోసం ఒక చిన్న సాంగ్ నేను కూడా పాడుతాను. పాడు. చెల్లి వినవే, నా తల్లి వినవే, నేనన్నను కాదు అమ్మాయి పుడతా, చిట్టి వినవే, నా పొట్టి వినవే. ఓకే, అక్కడ పాడుదాం అనుకున్నాను ఆ పాట. ఆయన పక్కన నించబెట్టుకొని ఆ పాట పాడుదాం అనుకున్నాను. మీ అన్నయ్య గుర్తొచ్చారు? మా అన్నయ్య గుర్తొచ్చారు. ఆయన చూడగానే వెళ్ళి పరిగెట్టి వెళ్ళి హక్ చేసుకోవాలనుకున్నాను. అవేం కుదరలేదు. నవదీప్ సార్ మీరు రెడ్ ఇచ్చారా నాకేం బాధ లేదు. అండ్ ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ నవదీప్ అన్నయ్య, ఐ మిస్ యూ. ఒక ఛాన్స్ ఇస్తే మీకు వచ్చి రాఖీ కట్టేస్తాను.
లేదంటే ఖచ్చితంగా వీడియో చేసి వీడియోలో రాఖీ కట్టేస్తాను మీకు. సో అంత వీడియోలో కూడా రాఖీ కట్టడానికి రెడీగా ఉంది. సో నవదీప్ గారిని చూడగానే నీకు ఒక బ్రదర్ ఫీలింగ్ వచ్చింది. అన్న హైస్ అలానే ఉంటాయి. ఓకే. మా అన్న ఆ ఫేస్ నవదీప్ సార్ లాగే ఉంటారు. ఓకే. ఆ బాడీ కూడా అంతే ఓకే. మా అన్నది. సో నాకు చూడంగానే బాడీ అంతా భయం షేక్ అయిపోయేది. ఒక్కసారి హక్ చేసుకుంటే బాగుండు, ఎందుకు మిస్ చేసుకున్నాను ఇప్పటికీ ఫీల్ అవుతున్నావా? చాలా ఫీల్ అవుతున్నాను. అయ్యో నాకు రెడ్స్ ఇచ్చారన్న కన్నా అట్లీస్ట్ అది అక్కడ చెప్పుంటే బాగుంది అనిపించింది. సరే, ఈ ఇంటర్వ్యూ నవదీప్ గారి వరకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఈ ఇంటర్వ్యూ కానీ నిజంగా చూస్తే మేబీ నిన్ను కలిసే ఛాన్స్ అట్లీస్ట్ బిగ్ బాస్ గురించి కాకపోయినా నువ్వు కలవాలి, రాఖీ కట్టాలి అని అనుకుంటున్నావు కాబట్టి ఐ హోప్. అప్పటికే మా అన్నయ్య చనిపోయిన రోజు 17th, మా పెద్దని ఈ మంత్ 17th. ఓకే. ఆ రోజే ఆయనకి అక్కడ నేను ఇన్కేస్ మనము వెళ్ళుంటే రాఖీ కడదాము అవన్నీ చాలా అనుకున్నాను మనసులో. నవదీప్ సార్ రాఖీ కట్టాలి స్టేజ్ మీద, నేను సెలెక్ట్ అయిపోతాను, ఖచ్చితంగా రాఖీ కట్టాలి స్టేజ్ మీద, ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని చాలా అనేసుకున్నాను నేను. మా అమ్మ అన్నది మా అమ్మ కూడా అన్నది, ఆ సార్ని చూపిస్తే అమ్మ నా కొడుకులా ఉన్నాడు, పెద్ద కొడుకులా ఉన్నాడు అనేది మా అమ్మ. అప్పుడు వెళ్తావు కదమ్మా రాఖీ కట్టు అని చెప్పింది. సో ఇంకా నేను చెప్పలేకపోయాను. చెప్పుంటే బాగును, ఇన్కేస్ 2 రెడ్స్ ఇచ్చాక నేను చెప్పుంటే మళ్ళీ ఈమె గ్రీన్ కోసం చెప్తుందేమో ఇలా అంటారని అదొక టెన్షన్ వచ్చింది లోపల. దాంతో మా అమ్మ గుర్తొచ్చింది, విపరీతమైన గుర్తొచ్చింది, తట్టుకోలేకపోయినా ఆవిడ గుర్తొచ్చింది నాకు. ఇంకా మిస్ చేసుకున్నాను. మిస్ యూ నవదీప్ అన్నయ్య. సరే, డోంట్ వరీ, నెక్స్ట్ సీజన్కి కూడా వాళ్ళే ఉంటారు. సో నువ్వు కలవచ్చు, మాట్లాడవచ్చు, మళ్ళీ ట్రై చేయొచ్చు. అసలు ఈ అకాడమీ పెట్టడానికి రీజన్ ఏంటి? నీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు ట్రైన్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారా? అసలు నువ్వు ఇప్పుడు ఎలా బతుకుతున్నావు, ఎలా బతికిస్తున్నావు నీ ఫ్యామిలీని? యాక్చువల్లీ నేను ఆర్మీకి ప్రిపేర్ అయ్యాను కదా మేడం. సో పోయింది కదా జాబ్, పోయిన తర్వాత చాలా మంది జాబ్ వచ్చే ముందు ప్రాసెస్లో ఎంతమంది మేడం నాతో మాట్లాడడం, పొగడడం, మా ఇంటికి రావడం, మమ్మల్ని ఫ్యామిలీలా చూసుకోవడం చాలా బాగా అనిపించింది. ఎప్పుడైతే జాబ్ పోయిందో నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. 1 వీక్ నాకు బాటిల్స్ ఎక్కాయి. ఒక్కరు కూడా వచ్చి నీకేమైనా అడగలేదు, అస్సలు అడగలేదు. ఎందుకు పోలే, జాబ్ పోయింది కదా మేము ఉన్నామని ఎవరు భరోసా ఇవ్వలేదు. నువ్వు మళ్ళీ ప్రిపేర్ జాబ్ కొడదాని కూడా ఎవరు అనలేదు. నేను అమ్మ అన్నయ్య వాళ్ళిద్దరు నన్ను మధ్యలో పడుకోబెట్టుకొని చేయలేసుకొని చూసేవారు, ఎక్కడ నేను ఏం చేసుకున్నానని. ప్రతిదీ ఒక నేను కష్టపడతాను మేడం, చాలా ఎఫెక్ట్ పెడతాను, ఎన్నొద్దు లేదు నాకు అందదు. అప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను ఫుల్గా. కానీ బిగ్ బాస్ విషయంలో వెళ్ళలేదు. మా అమ్మ ధైర్యం చెప్పింది అండి, చాలా చెప్పింది. అండ్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీద నాకు ఇచ్చిన ఇది కూడా నాకు బాగా ఉపయోగపడింది. సో ఇలా ఇక్కడ వరకు వచ్చాను కదా నేను. తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. సరే జాబ్ పోయింది, ఏముంది, నేను ఒక టాలెంట్ పర్సనే కదా, నేను ఒక స్పోర్ట్స్ ఉంది కదా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. అందులోంచి కోలుకొని బయటకు వచ్చి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి, సో ఆ తర్వాత నేను రన్నింగ్ ఎలా ఏంటి, జాబ్కి ఎలా ప్రయత్నించాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ చేశాను. వీడియోస్ చేసిన తర్వాత అందరు నన్ను ఆదరించారు బాగా, మంచి ఫాలోయింగ్ ఎలా వచ్చింది, మంచి వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత నేను ఇలా అకాడమీ పెడదాం అనుకున్నానని చెప్పంగానే మంచి వర్కౌట్ అయింది, అందరూ చూశారు. సో అలా నేను స్కూల్లో జాబ్ చేసిన డబ్బులు తెచ్చుకొని చిన్నగా అకాడమీ స్టార్ట్ చేశాను. ఆ అకాడమీ స్టార్ట్ చేసిన ముందు కూడా నాకు డెంగ్యూ ఫీవర్ వస్తుంది. 1 month చాలా బెడ్ రెస్ట్ హాస్పిటల్లో. ఈ స్టార్ట్ చేద్దాం రాసుకున్న డబ్బులు కూడా దానికి వెళ్ళిపోయాయి. ఓకే. అప్పుడు ఒక్కొక్క ఎవరి ఫ్రెండ్స్ ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు, చుట్టాలు, ఇలా హాస్పిటల్లో ఉన్నాను కొంచెం హెల్ప్ చేయండి అంటే చేస్తానని వారు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసేవారు. చాలా బాధ అనిపించింది. అక్కడ కూడా చాలా హాస్పిటల్లో లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే నన్ను పంపించేటప్పుడు నువ్వు ఎంత కట్టకపోతే పంపించావు బయటికి డిశ్చార్జ్ రోజు. మా అమ్మ అసలు ఆమెకు అప్పుడు 6,000 ఇచ్చింది, అవి కూడా ఇస్తుంది. ఇంటికి వెళ్ళగా నాకు ఎలాగ డైట్ బాగా వీక్ అయిపోయాను. ఆ వీక్ అలాగే ఉన్నాను ఇప్పటికి, చాలా వీక్ అయిపోయాను. డైట్ వాళ్ళు వీళ్ళు బియ్యం ఇవన్నీ ఇచ్చారు అమ్మకి, అలానే పెట్టింది అమ్మ. చూడడానికి కొంతమంది వచ్చిన వాళ్ళు ఫ్రూట్స్ అవి తెచ్చారు అలాగే. కానీ నేను లేను. 2 daysకే మళ్ళీ బ్యాగ్ తోలుచుకొని పెద్ద బిల్డింగ్ ఇక్కడ ఉందో ఎత్తుక్కున్నాను. కొంత ఎత్తుక్కొని ఆ ఓనర్, మంచి ఓనర్ దొరికాడు. నిజంగా దేవుడు ఉన్నాడు అనిపించింది. ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. నువ్వు ఇప్పుడు ఇవ్వద్దమ్మా, నువ్వు పిల్లలు వచ్చాక ఇవ్వని చెప్పి ఒక బిల్డింగ్ ఇచ్చారు. ఒక 10,000 నా చేతిలో ఉంటే స్టార్ట్ చేయంగానే 1 weekలోనే పిల్లలు బాగా వచ్చారు.
ఆ వచ్చిన డబ్బులు బిల్డింగ్కి ఇచ్చుకొని ఫుడ్ పెట్టించుకొని అలాగే రన్ చేసుకున్నాను. ఇప్పటికి అలా రన్ చేసుకున్నాను. ఇంకా నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. నా కష్టమే నా బ్యాక్గ్రౌండ్. నాకు నేనే ఇన్స్పిరేషన్. నాకు ఎవరు ఇన్స్పిరేషన్ లేరు. ఇన్ని కన్నీళ్ళు ఇన్ని కష్టాలు చూశాను. నా నా అందరి కష్టాలు అందరికి ఓకే, కానీ నాకు నేనే ఇన్స్పిరేషన్. నా స్టూడెంట్స్ కూడా మీరే మేడం మా ఇన్స్పిరేషన్ అని చెప్తారు నాకు. నేను మోటివేషన్ చెప్తుంటాను, ప్రతిసారి మోటివేషన్ ఇస్తాను. లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండదు, ప్రతిదాన్ని సవాల్గా తీసుకోవాలి. ఇంత ధైర్యంగా ఉన్న నేను, లేడీ టైగర్ అని చెప్పి ఐడి పెట్టుకున్న నేను స్టేజ్ మీద ఏడ్చానంటే చాలా రీజన్ ఉంది. చాలా పెయిన్ ఉంది దాని వెనక. చాలా పెయిన్ ఉంది. అసలు ఇప్పటికీ కూడా నేను సరిగ్గా నిద్రపోవట్లే. ఎందుకు నేను ఆ స్టేజ్కి డిజర్వ్ కాలేకపోయాను. నేను దేనైనా కావాలనుకుంటే వదలను అసలు. అలాంటిది ఎందుకు అలా అయిపోయింది. ఇప్పటికీ బాధపడుతున్నాం, మరి ఏం చేయలేం, మన టైం కాదు. ఏం బాధపడద్దు. నువ్వు బాధపడితే నీ వెనక ఉన్న అకాడమీ ఆ స్టూడెంట్స్ అందరూ కూడా డల్ అయిపోతారు. వాళ్ళ కోసం అయినా కూడా నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. అండ్ మళ్ళీ మళ్ళీ ట్రై చేసి ప్రూవ్ చేసి వెళ్ళి చూపించి, ఇది ఎగ్జాంపుల్. అంటే ఎన్నిసార్లు పడిచినా, ఇప్పుడు మీరు స్పోర్ట్సే కదా, ఒకసారి బాల్ని మనం కింద వేసి గట్టిగా కొడితే ఎంత స్పీడ్తో పైకి లేస్తుంది, సేమ్ అలా లేచి అపర్ణ చూపించాలి. చూపిస్తాను మేడం కన్ఫామ్గా. ఇప్పుడు ఈ రిజెక్టేషన్ కూడా ఎవరేంటనేది బాగా తెలిసిపోయింది. మనం సక్సెస్ అవుతున్నాం అంటే మన చుట్టూ ఎంతమంది ఉంటారు. అదే మనం ఒక లోయలో పడిపోయామంటే ఎవరు చేయందించరు. ఎగ్జాక్ట్లీ ఎక్స్పీరియన్స్తో ఉన్నాను నేను. అందరికీ చెప్తున్నాను, నువ్వు సక్సెస్ అయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కాదు, నువ్వు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు నీకు చెయ్యందించడం, నీకు ఎప్పటికైనా నీ ఆపదలో ఉంటారు. నేను ఫెయిల్యూర్ ఉన్నా నాకు ఎవ్వరు చెయ్యందించలేదు. ఇప్పటికీ కూడా నాకు ఎవ్వరు చెయ్యందించలేదు. మా అమ్మే చెయ్యందించింది. మా అన్నయ్య నాకు ఉన్నారు. వాళ్ళిద్దరే ఏం కాదు మేము ఉన్నాం, ఏం కాదు మేము ఉన్నాం, ఇదే చెప్పారు. ఏడవద్దని చెప్పారు. మా అమ్మ ప్రామిస్ చేయించుకున్నారు, ఇంక కన్నీళ్ళు పట్టుకోవద్దు, నువ్వు అవసరం లేదు, స్ట్రాంగ్ గా ఉండు, ఇన్ని కష్టాలు చూసి నీకు కన్నీళ్ళు ఎందుకు నీకు అని చెప్తుంది మా అమ్మ. ఓకే, ఇంటర్వ్యూలో కూడా ఏడొద్దనే చెప్పింది. అందుకే ఏడుపు వచ్చినా కంట్రోల్ చేసుకుంటున్నావు. సూపర్. ఎప్పుడు నవ్వుతూ మంచిగా ఉండాలి. ఇప్పుడు ఎలా అపర్ణ, అంటే నువ్వు సంపాదించే డబ్బులతోనే అమ్మ అన్నయ్యని చూసుకుంటున్నావా? ఎంత వస్తుంది అసలు? ఎలా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? అంటే పిల్లల దగ్గర నెలకి ఇంత 5,000 తీసుకుంటాను మేడం. ఫుడ్ బెడ్ వాళ్ళకి మంచి ఫుడ్ పెడతాను, డైలీ ఎగ్ మిల్క్ అన్ని పెడతాను. వాళ్ళకి రన్నింగ్ అన్ని చేస్తారు కదా, సో వాళ్ళు పెట్టేది మేము తింటాం. వాళ్ళు పడుకుంటారు, కింద రూమ్లు ఇస్తాను. మేము వేరే దగ్గర అమ్మ నేను ఉంటాం, అది అక్కడే కింద ఫ్లోర్లో ఉంటాం. సో మాకు ఇల్లు లేదు కదా, ఆ ఫ్లోర్లోనే మేము ఇల్లులాగా ఉంటాం. అక్కడే ఉంటాం, పిల్లలు చూసుకుంటూ మంచిగా చదువు చెప్పిస్తూ ఉదయాన్నే 4:30కి లేచి గ్రౌండ్ తీసుకెళ్తాను. మధ్యలో సార్లు పెట్టుకొని క్లాసులు పెట్టుకొని వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుల్లోనే మేనేజ్ చేసుకుంటూ పిల్లలు చూసుకుంటాను. ఒక్క సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ ఒక్క సక్సెస్ నా లైఫ్ టర్న్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఈ బిగ్ బాస్కి వస్తే మనీ వస్తుంది అనుకున్నాను, బట్ ఆ ఒక్క సక్సెస్ నాకేం అవసరం లేదు. ఎవరు నాకు చెయ్యందించలేదు, అప్పుడు ఎవరు కూడా నాకు ఏమి ఇవ్వద్దు కూడా. అది ఆ ఒక్క సక్సెస్ నన్ను పైకి లేపేస్తుంది, ఖచ్చితంగా పైకి లేపేస్తుంది. నాకు తెలుసు. ఇంకొక 1 year వెయిట్ చేయి. 1 year వెయిట్, మేబీ వైల్డ్ కార్డ్లో వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఉన్నాయి. కాబట్టి డోంట్ క్రై. కళ్ళల్లో వచ్చేసావు, రెడీగా ఉన్నాయి వాటర్. ఇంత స్ట్రాంగ్ అమ్మాయివి, ఎన్ని చూసావు, ఎన్ని చేసావు. యూ డిజర్వ్ దట్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. అందరూ మేడం అక్కడికి నేను యాక్టర్ అవ్వాలి, నాకు ఇది, నేను ఇలా బట్ నేను అలా సొసైటీ కోసం వెళ్ళాను. నేను నా పర్సనల్గా అక్కడికి వెళ్ళలే. నేను సొసైటీ కోసమే మొత్తం. లాస్ట్ టైం ట్రై చేసినప్పుడు నేను ఇది చెయ్యాలనుకున్నప్పుడు ట్రై చేశాను, కానీ బిగ్ బాస్ రాకపోయినా పెట్టేశాను నా టాలెంట్తో. ఇప్పుడు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది, ఇంకా పెద్ద చేయాలనుకున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పేదింటి కుటుంబానికి తెలియాలనుకున్నాను. అరే ఒక్క ఆడపిల్ల ఇన్ని చేస్తుందా, నా కూతురికి ఎందుకు పెళ్లి చేసేయాలి, నేను నా కూతురు కూడా చదివిస్తాను, నా కూతురు అనుకుని గోల్కి అచీవ్ చేస్తాను అని అనుకోవాలి ప్రతి తల్లిదండ్రులు. నా అమ్మ అలా అనుకున్నారు కానీ నేను ఇలా ఉన్నాను ఇప్పుడు. లేకపోతే ఎప్పుడో నాకు సంబంధాలు వచ్చాయి. ఎలాంటి వాళ్ళు అనుకున్నారు, మాకేం లేదు కదా, పెళ్ళి అయిపోయి 2 పిల్లలు పుట్టినోళ్ళు, వాళ్ళ వైఫ్ చనిపోతే అలాంటి సంబంధాలు తెచ్చి మీ చిన్న కూతురిని ఇచ్చేయచ్చు కదా, వాళ్ళ దగ్గర బోల్ డబ్బు ఉంది, ఎందుకు ఇలా అని చెప్పేవారు. ఎన్నాలని ఇంట్లో ఉంచుకుంటావు, ఇంకా ఏముంది ఇలా చెప్తే మా అమ్మగారు నేనేం చేయను అని చెప్పేవారు. ఒక్కొక్కసారి మా అమ్మ కూడా చేసుకోమని నన్ను చాలా ఫోర్స్ చేశారు. అనాథాశ్రమకి వెళ్ళిపోతానని చెప్పాను నేను మా అమ్మతో. అనాథాశ్రమకి వెళ్ళిపోతాను అని చెప్పాను.
మమ్మీ రెండో పెళ్లి వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకోవాలి. చేసుకోమన్నారు. ఉమ్, అది ఏజ్ పర్సన్. ఉమ్, అప్పుడే నేను చేసుకుంటే నేను సంపాదించిన సర్టిఫికేట్స్కి నాకున్న స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, నేను రన్నింగ్ చేస్తాను, అవన్నీ అప్పుడే కొలాప్స్ అయిపోను. ఉమ్, ఓకే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, పోనీ మంచిగానే బతకొచ్చు, ఉమ్, కానీ టాలెంట్ పోతుంది కదండి. ఉమ్, అదంతా మొత్తం నేను ఇంతమందికి ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను. ఉమ్, అప్పుడే నేను ఎప్పుడో ఎవరా పర్నా లేడీ టైగర్ ఎవరు తెలియదు. ఉమ్, నేను చాలా స్టాండ్ తీసుకున్నప్పుడు నా లైఫ్ మీద, ఉమ్, అమ్మ నీకేం కావాలి చెప్పు, నేను ఉండడం నీకు ఇష్టం లేదా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, ఉమ్, నీకేం కావాలి, నీకు జాబ్ చేస్తున్నాను ఏదో తప్పు తెస్తున్నాను, పని చేస్తున్నాను ఏదో తెస్తున్నాను, చాలు వెళ్ళొద్దమ్మా, నాకు అస్సలు వద్దు, కొంచెం ఓపు పెట్టు, నేను సాధిస్తాను ఏదో ఒకటి అని చెప్పాను. అలా అలా తీసుకొచ్చాను అమ్మని. ఉమ్, ఇప్పటికి కూడా పెళ్ళి అని ఏం మాట్లాడరు. ఉమ్, మనీ అయితే ఇంకా సపోర్టు, చాలా సపోర్ట్ చేస్తారు. నీకేం నువ్వేం చేయకుండా వచ్చాయి, నువ్వు చేసే దాంట్లో సక్సెస్ రావాలని బాధపడద్దు, ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు వద్దనుకోకుండా నేను ఎత్తుకుంటూ వస్తారని చెప్పి. ఏం చేస్తాడు అన్నయ్య? నాతో పాటే ఉంటారు మేడం సపోర్ట్గా. మ్మ్. అంటే వెజిటేబుల్స్ అవి తేడం, అండ్ మ్యాథ్స్ బాగా చేస్తారని, ఉమ్, అర్థమెటిక్ క్లాస్ చెప్తారు, మ్మ్. ప్రైవేట్ క్లాసులు అవి చూసుకుంటారని, ఓకే, నాకు సపోర్ట్ చాలా. ఓకే. మ్మ్. సో ఫైనల్గా నీ గోల్, నీ డ్రీమ్ ఏంటి? నా గోల్ వచ్చేసి మేడం, నేను ఎవరైతే నాలో సింగిల్ పేరెంట్ ఉంటారో మ్మ్. ఫ్యూచర్లో నేను మంచి అచీవ్మెంట్ పొజిషన్లో ఉంటే మ్మ్. వాళ్ళకి నేను ఆదుకుంటాను మేడం. మ్మ్. వాళ్ళ గోల్ ఉండాలి, ఒక గోల్ ఉంటేనే ఆదుకుంటాను, మ్మ్. లేదంటే లేదు. మ్మ్. ఏదైనా కరెక్ట్గా చెప్పాలి. మ్మ్. అండ్ ఫ్యూచర్లో చిన్న పిల్లలకి మ్మ్. అన్నదాశ్రమం పెట్టాలని ఒక గోల్. అనాథాశ్రమం పెట్టాలని గోల్. పెట్టాలి, మ్మ్. కన్ఫామ్గా పెడతాను, మ్మ్. లేట్ అవ్వచ్చు కానీ పెడతాను. మ్మ్. అది ఓకే అపర్ణ, ఫైనల్లీ నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఈ ఇంటర్వ్యూ నుంచి ఏం చెప్తావు? బిగ్ బాస్ ఫేర్ అన్ఫేర్ అంటే అయితే నాకైతే అలా ఏం అనిపించలేదు. అండ్ నన్ను బాగానే అంతా నాకు బాగానే జరిగింది. సో మరి ఎవరికైనా అలా జరిగితే వాళ్ళకి అలా అనిపిస్తుంది. సో కొంతమందిని అంటే వాళ్ళ ప్రోమోలో అదే విధంగా అయితే నాకు ఎందుకో బాధ అనిపించింది. శ్రీముఖి అక్కకి మంచి ఫేమ్ ఉంది, సో అందులో ఈ శ్రీముఖి అక్క ఏంటి ఇలా అన్నది అలా అన్నదని కొంచెం బ్యాడ్ అయింది. అలా అనుకుంటా ఉంటే బాగుంది అనిపించింది. అండ్ ఈ బిగ్ బాస్ ఇవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్క 2 తెలుగు రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలందరికీ చెప్తున్నాను, సో అతి చిన్న ఏజ్లో మీరు మాత్రం పెళ్ళని లవ్ అని అలాంటి ఏం పెట్టుకోవద్దు. ఫ్యూచర్లో ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్ సక్సెస్ అయ్యేందుకు పోరాడండి. చాలా మళ్లింపులు ఉంటాయి, మళ్లింపులు దాటుకొని వెళ్తేనే శిఖరం ఉంటుంది, దాన్ని చేరుకుంటాము. సో నేను నా లైఫ్లో చాలా మళ్లింపులు, ఇప్పటికీ కూడా మళ్లింపులు ఆగిపోయాను. అసలు నాకు తోవ దొరకట్లేదు, ఇంకా నా తోవ కోసం వెతుక్కుంటూ ఉంటున్నాను. నా కోసం ఒక శిఖరం అక్కడ కనిపిస్తుంది, ఖచ్చితంగా ఆ శిఖరాన్ని నేను చేరుకుంటాను. సో ప్రతి ఒక్కరు గోల్ పెట్టుకోండి. ఏదో అమ్మ నాన్న ఎవరో మిస్ అయ్యారని చెప్పి వీళ్ళు మాటలు విని లైఫ్ అయితే స్పాయిల్ చేసుకోకండి, లైఫ్ని సవాల్గా తీసుకోండి. ఇదే నేను ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నాను. సూపర్, ఇంతే స్ట్రాంగ్గా ఉండాలి. నీకు సపోర్ట్ కావాలన్నా, హెల్ప్ కావాలన్నా డెఫినెట్గా అందరు నీకు చేస్తారు. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్, ఆ ఇయర్ కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ పక్కా నువ్వు బిగ్ బాస్ హౌస్లో అయితే. నేను ఆ స్టేజ్ మీద ఎలా అయితే ఏడ్చానో నన్ను చాలామంది, ఇప్పటికీ నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను మేడం. బయటకు వెళ్తుంటే ఇలా కిందకి మీదకి చూడడం. దాంట్లో వాట్స్ రాంగ్ ఇన్ దట్? దాంట్లో తప్పే ఉంది, సెలెక్ట్ కాలేదు, అక్కడ 100 మంది ట్రై చేశారు, నువ్వు అక్కడి వరకు వెళ్ళడం కూడా మేబీ గ్రేట్ ఏమో. ఎందుకు చిన్నగా ఎవరో ఏదో అనుకుంటున్నారని అస్సలు పట్టించుకోను, కానీ అదే ప్లాట్ఫామ్ కనిపిస్తాను. అప్పుడు అనుకున్నది ఇట్లా చేసి చూపిస్తావు కాబట్టి ఇది కూడా చేసి చూపించాలి. ఖచ్చితంగా చేస్తాను మేడం, సక్సెస్ తోనే తిరిగి వస్తాను. డెఫినెట్గా ఇదే స్పిరిట్తో ఉండు, హ్యాపీగా ఉండు, మీ మమ్మీని మీ అన్నయ్యని బాగా చూసుకో. ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నావు, అలానే ఇన్స్పైర్ చేసి నీకు స్పోర్ట్స్లో కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, నీకు గవర్నమెంట్ జాబ్స్ రావచ్చు, నువ్వు మంచిగా ట్రై చేసుకుంటే నీకే మంచి కెరీర్ ఉంది. నువ్వు ఒకరి దగ్గరికి పోయి ఇది కావాలి అని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు సక్సెస్ అయితే ఇవన్నీ నీ దగ్గరకు వస్తాయి అనేది నా ఫీలింగ్. అదే అనిపించింది ఎండ్ ఆఫ్ ద డే నాకు. ఓకే, స్ట్రాంగ్గా ఉన్నావు, స్ట్రాంగ్ అమ్మాయివి, ఇలానే ఉండు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. సో నా మనసులో ఉన్నాయన్నీ చెప్పుకోవడానికి. సో అన్నీ నేను కరెక్ట్గానే చెప్పాను. సో జడ్జెస్కి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్, బిగ్ బాస్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి మట్టిలో మాణిక్యాన్ని అలాంటి స్టేజ్ ఎక్కించారు. సో మాలాంటి మట్టిలో మాణిక్యాన్ని హౌస్లో కూడా పెట్టుంటే మీకు ఇంకా మంచి పేరు వచ్చును. మొత్తం బిగ్ బాస్ బ్యానర్ పెట్టుకొని అకాడమీ నడుపు ఉండేదాన్ని. బట్ మీ బ్యాడ్ లక్, నన్ను తీసుకోలేదు. కానీ నెక్స్ట్ టైం అయినా ఖచ్చితంగా వస్తాను. జై హింద్. థ్యాంక్ యూ.
And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.